హాయ్ అండి. ఈరోజు నేను మెంతికూర పప్పు వండుతున్నాను. చికెన్ చెప్తాను అన్నాడు కానీ ఏమో ఈరోజు ఏమిటో చికెన్ తినబుద్దా కాక వద్దులే పప్పు వండేస్తానంటే మెంతికూర తెమ్మంటే మెంతికూర తెచ్చాడండి. సగం మొత్తం పాడైపోయింది, సగం మాత్రమే పనికొచ్చింది. అందులో ఆఖరికి పాసిపోయింది కూడా లోపలేసి కట్టి చేశారు. పైకి చూస్తేనే నిగనిగలాడుతుంది. దాని పెద్ద బొక్కిటి నీళ్ళలో 2 సార్లు కడిగితే కానీ శుభ్రం అవ్వాల. సగం పనికి వచ్చింది, సగం పారేసాను. మీరు ఎప్పుడైనా మెంతికూర పప్పు వండితే ఎలా వండుతారో కామెంట్ చేయండి. నేనైతే మొత్తం అన్ని కుక్కర్లో పెట్టేసేస్తాను. నిన్న మా అబ్బాయి దగ్గరికి వెళ్ళొచ్చిన కాడ నుంచి అసలు మా చిన్న అబ్బాయిని చూడంగానే అసలు ఎట్టా ఉన్నాడంటే అట్టా ఉన్నాడు. ఏమైనా ఇంటికాడ ఉన్నదానికి హాస్టల్లో ఉన్నదానికి చాలా తేడా ఉంటుందండి. అసలు నిన్నైతే ఇంటికి వచ్చాక తీసుకొచ్చేద్దామా అన్నంత ఇది అనిపించింది. చాలా బాధ కలిగింది. ఎవరు లేనిలాగా అక్కడ బిక్కుమంట అక్కడ ఒక్కడే ఉంటే ఎంత బాధ అనిపించిందంటే నిజంగా. కానీ వేసింది మాత్రం ఆడ భవిష్యత్తు కోసమే. ఇక్కడ ఉంటే అల్లసిల్లరగా తిరుగుతాడు. హోంవర్కులు రాయమంటే హోంవర్కులు రాయడం ఏమి కానీ బాగా చదువుతాడండి. హిందీ చెప్పడానికి లీడర్గా చేశాడని చెప్పాడు నిన్న వెళ్తే. ఫస్ట్ మాత్రం నేను ఉండను అన్నాడు. ఇప్పుడు మీరు ఎప్పుడు వెళ్తారు, నేను హోంవర్కులు రాసుకోవాలన్నట్టుగా మాట్లాడాడు. ఈ సున్నీలు అండి 30 సున్నీలు ఆర్డరు. అంటే ఒకటే కాంబినేషన్ కాదు, 3 రకాల కాంబినేషన్లో. అవి ఇచ్చిన కాడ నుంచి వాళ్ళే అయ్యేమో మూట వేయాలి, పైకి పంపించాలి బేళ్ళు అండి. ఇప్పుడు అయినాయి అని కొట్లో రోజు ఫోన్లు వస్తుంది. ఇందాక మాత్రం పొద్దున్న ఒక 20 పట్టుకెళ్ళి పోయారు వచ్చి. ఈలోపు మేము మూట వేసుకుంటామని ఈలోపు యారి మడిసేసి కూడా పంపించేస్తున్నాం. సున్నీలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. సర్లే చికెన్ తెస్తానంటే చికెన్ వద్దన్నా, సరే ఆమ్లెట్ అన్నా ఏమన్నాడని సర్లే కదని ఆమ్లెట్ వేస్తున్నాను. పప్పు వండేసి ఈలోపు మా అబ్బాయి కూడా వచ్చేసాడు, మా పెద్ద అబ్బాయి కూడా వచ్చాడు స్కూల్ నుంచి. ఆడికి ఆమ్లెట్ అంటే పిచ్చ. అన్నం మానేసి ఆమ్లెట్ తినమన్నా సరే తినేస్తాడు. కానీ మజ్జిగ తాగమంటే మాత్రం మజ్జిగ తాగడు. తిన్న కాడి నుంచి నాకు గొంతు నొప్పి అంటాడు. కానీ తలనొప్పిను మెడలాగడం మాత్రం తగ్గలేదండి. చూసిద్ది మా అమ్మగారు. అసలు చాట దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను నుంచి ఫోన్ అసలు ఆపదండి. చాట దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. ఊరుకు ముందే గబ సైకిల్ తొక్కుంటా వచ్చేస్తాడు. వచ్చిన కాడ నుంచి నాకు ఆకలో అంటాడు మా పెద్ద అబ్బాయి. పప్పు తాలింపు పెడుతున్నాను. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే వంటలో ఏమన్నా మీకు బాగోపోతే కామెంట్ చేయండి. ఈసారి ఎప్పుడన్నా చీరలో వేసినప్పుడు చీరలు వీడియో పెడతాను. బాయ్ బాయ్.